అందులో మళ్ళీ ఒక అణగారిన బీసీ, ఒక అణగారిన ఎస్సీకి, ఒక అణగారిన ఎస్టీకి ఎవరికి కూడా అవకాశం లేదని అంటుంది. రాజకీయ నాయకులు అంటే మనం అర్థం చేసుకోవచ్చు, విమర్శించవచ్చు. చట్టాలు కూడా నిర్మాణం చేస్తున్నట్టు సుప్రీంకోర్టు కూడా దానికి వంతపాడుతుంది. అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ అగ్ర కులాల కోటరిగా మారింది. దాన్ని బద్దలు కొట్టడం కోసమే బీసీ ఎస్టీ ఎస్టీ జేఏసీ అనేది ఏర్పడ్డది. మిగతా విషయాలు మాట్లాడతారు. సభాధ్యక్షులు గారు వాళ్ళు నాకు సహాయం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నేను చెప్పడం ద్వారా మాత్రమే మీరులో మార్పు వస్తుందని కాదు నా ఉద్దేశం. దయచేసి ఈ యొక్క 2 పేజీలు ఉన్నాయి, కరెక్ట్గా చదివితే 10 నిమిషాలు దీన్ని చదవండి. చదవడే కాకుండా ప్రతి ఒక్క దాన్ని కొంచెం ఆలోచించండి. మీరు ఇప్పటిదాకా ఆయా సంఘాలలో ఉండవచ్చు, ఆయా పార్టీలలో ఉండవచ్చు. అందరు కూడా దాదాపు 30 సంవత్సరాల పైన వాళ్ళే ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. కొంతమంది 50 సంవత్సరాలు, మనం ఇంకా ఆరోగ్యంగా బతికితే 10-20 సంవత్సరాలు. ఈ 10-20 సంవత్సరాలన్నా కనీసం 30-40 సంవత్సరాలు మనది కాని చరిత్ర, మనది కాని జీవితం, మనది కాని రాజకీయాలు, మనది కాని జీవితం గడిపాం కదా. పెద్దలు ఈశ్వరయ్య గారు అన్నట్టు కనీసం మనకు పుట్టిన బిడ్డలు, మన భవిష్యత్ తరాలు మనల్ని సామాజిక నేరస్తులుగా మనల్ని ప్రకటించకుండా ఉండాలంటే స్వధర్మంతో పనిచేద్దాం, సశక్తితో పనిచేద్దాం, ఆత్మగౌరవంతో పనిచేద్దాం. ఆ పని చేయడానికి కావలసిన ఆలోచన పరంపరను ఇవ్వడం కోసం బోధించు, సమీకరించు, పోరాడని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు ఈ జేఏసీ పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాం? మేము బోధించుతున్నాం, ప్రజల నుంచి నేర్చుకుంటున్నాం. కొంత మాకు తెలిసిన విషయాలు మీకు చెప్పి మనం అందరం కూడా ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి, ఒక ఐక్య శక్తిగా ఏర్పడి దీని నుంచి ఖచ్చితంగా ప్రజాస్వామిక వ్యవస్థను నెలకొల్పడం కోసం. ప్రజాస్వామిక వ్యవస్థ అంటే కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు వేసుకోవడం మాత్రమే కాదు, పరివర్తన కూడా ప్రజాస్వామీకరించబడాలి. అట్లాంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నాను.